అందరికీ నమస్కారం. మన చుట్టూ ఏం జరుగుతుందో 5 నిమిషాల్లో రెండు వీడియోస్‌తో చుట్టూ చుట్టేసి వచ్చేద్దాం. ఢిల్లీలో జరిగిన అమెజాన్ సంభవ్ సమ్మిట్‌లో అమెరికా కామర్స్ దిగ్గజం అమెజాన్ మన దేశంలో $35 బిలియన్ అంటే $3.15 లక్షల పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం అమెజాన్ సంభవ్ సమ్మిట్‌లో వెల్లడించారు. అమెరికా ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్‌తో సమానంగా ఇంకా భారీ పెట్టుబడులు పెట్టనుంది మన అమెజాన్. క్లౌడ్ కంప్యూటింగ్, క్విక్ కామర్స్, కృత్రిమ మేధలలో వ్యాపారం విస్తరించడం కోసం వీటిని వినియోగించనున్నది. 10 లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉంది. అమెజాన్ కోట్ల మంది మన భారతీయులకి ఏఐని దగ్గర చేస్తామని చెప్పి అమెజాన్ సంస్థ వారు అమిత్ అగర్వాల్ గారు అంటున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో మాట మంత్రి పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. పదోన్నతులు ఇచ్చిన ప్రజలకు సేవలు అందించండి. కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో 10,000 మందికి పైగా ఉద్యోగాలు. ఉమ్మడి రాష్ట్రాల్లోనే ఇటువంటిది జరగలేదు, ఇంత భారీగా ఇవ్వలేదు. కాబట్టి నిజాయితీ, నిష్పక్షపాతంతో సేవలు అందించండి. కార్యాలయానికి వచ్చిన ప్రజలు వాళ్ళకి సేవలు లభించాయన్న విశ్వాసంతో, ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లా మంగళగిరిలో పంచాయతీరాజ్ శాఖలో మాట మంత్రులు చెప్తున్నారు. H1B ఇంటర్వ్యూలు వాయిదా పిడుగు, వేల మంది భారతీయులపై బెట్టింగ్ దెబ్బ, ఆకస్మిక నిర్ణయం తీసుకున్న అమెరికా ఇక్కడికి వచ్చిన భారతీయులపై ఇక్కడే చిక్కుకుపోయే పరిస్థితి, ఇతర కేటగిరీలపైన ప్రభావం ఎందుకు జరుగుతుందంటే ఇలా సోషల్ మీడియా ఖాతాలు, ఆన్లైన్ ప్రొఫైళ్లను పరిశీలిస్తున్నామన్న పేరుతో ఈ నెల జరగాల్సిన H1B వీసా ఇంటర్వ్యూలను వాయిదా వేసేసిందంట. దక్షిణాదిలో 4,000 కోట్ల పెట్టుబడులకు జియో హాట్స్టార్ శ్రీకారం అంటండి. బ్లాక్ బాస్టర్ సౌత్ లైనప్ను ఆవిష్కరిస్తున్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గారు. మీ రంగంలో మీరెంత నిపుణులైనా సరే కాలాన్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటే నిష్పక్షపాతంగా మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మన భావోద్వేగాలు మన మనసును మసకబారుస్తూ ఉంటాయి. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోనివ్వవు అని చెప్పి విశ్వనాథ్ ఆనంద్ గారు చెప్తున్నారు. అది నిజమే కదండి. కాబట్టి మార్పును ఎప్పుడు స్వీకరిస్తూ ఉండాలి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. అంతా మాయ. మనం ఏ పని చేసినా మూడే మాయల్లో పడతామండి. సత్వ, రజో, తమో గుణాలట. ఈ త్రిగుణాల చేత ఏర్పడే మన కర్మలను మనం ఎప్పుడూ కూడా మెలకువతో గ్రహిస్తూ ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా కూడా మనం ఏ గుణంతో ఆ పని చేస్తున్నామో మనల్ని మనం సరిచేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా మనం సత్వగుణాన్నే పాటిస్తూ అందరినీ ధర్మ మార్గంలో మానవత్వంతో మనం నడవగలిగితే అదే మన మానవ జన్మకు సార్థకతనిచ్చే సత్కర్మ అవుతుందంటండి. ఈరోజు మన అంతర్యామి చెప్తుంది. EIA అనేది మన పర్యావరణ సమస్యలను ప్రణాళికాబద్ధంగా ముందుగానే గుర్తించి మనకు ఉపయోగపడుతుందంటండి. EIAతో ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించే ముందు స్థలం ఎంపిక, పర్యావరణ స్క్రీనింగ్ తదితర ప్రక్రియలు చేపడతారు.